స్త్రీలంగా చిన్న మందగా చేరొచ్చినటువంటి ఇక్కడ దేవుడు ఈ సాక్ష్యాన్ని నేను పంచుకోవడంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా నేను దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అక్క ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల ఓకే తండ్రి మాస్టర్. అయిపోయింది. ఓకే అక్క. ప్రేమల తండ్రి యేసు ప్రభా, నీ యొక్క ఘనమైన నామమును బట్టి నీకు వందనం, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రభా, నువ్వెంత నమ్మదగిన దేవుడవో, నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడవు ప్రభా. మా పట్ల నీ యొక్క కనికరము నా తండ్రి, నీ యొక్క కృప నా తండ్రి వర్ణించలేం తండ్రి. అందుని బట్టి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభా. ఏ యోగ్యత అర్హత లేనటువంటి నన్ను ప్రభా మీరు నైనా నా మీద దృష్టించినారు ప్రభా. నా యొక్క అయినా పాపములు అతిక్రమం క్షమించి నీ యొక్క బిడ్డగా నన్ను చేసుకున్నారు తండ్రి. నీకు స్తోత్రములు దేగల ప్రభా. మరి నైనా ఈ యొక్క రాత్రికాల సమయంలో చిన్న మందిగా నీ యొక్క పాసనికి చేరి రావడానికి ప్రభా, మరి అక్క వాళ్ళతో నేను కూడా చేరి వచ్చినట్లు ప్రభా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నీకు స్తోత్రములు తండ్రి. నా ప్రభా, మరి నేను సాక్ష్యం చెప్తుండగా దేగల తండ్రి నన్ను నీ యొక్క అధీనంలో ఉంచుకోండి ప్రభా. ఏ మాటలు అవసరమో అవి మాత్రమే నేను మాట్లాడినట్లు సహాయం దయచేస్తురండి. ప్రేమగల తండ్రి నా ప్రభా, మరి నా యొక్క ప్రాణాత్మ దేహం పరిశుద్ధపరిచి నేను నీ యొక్క బిడ్డల యొక్క క్షేమార్థమై ప్రభా, మరి నాకు నాయన మాటలు అందచేయవలసిందిగా వేడుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ, నా పేరు మంజులక. మాది ఇక్కడే అనంతపూర్ డిస్టికే, మడక్సిర ఆ మడక్సిర మండలు, ఒక చిన్న మడక్సిర మండలు, ఒక చిన్న విలేజ్ మాది, కల్లుమరి అని. మాది చాలా పెద్ద కుటుంబము. అమ్మ నాన్న మామూలు వ్యవసాయ కూలీలు అన్నమాట. అంటే మాకు చిన్న పొలం ఉంటుంది. ఆ పొలంలో పని ఉంటే పని చేసుకుంటాము, లేదంటే అమ్మ నాన్న మామూలు కూలి పనులకి వెళ్ళే వాళ్ళు అనమాట. మేము 6 మెంబర్స్, 5 మంది ఆడపిల్లలు, ఒక అన్న, నేను చిన్నదాన్ని. ఆ ఇట్లా అంటే పల్లెటూరులో మేము ఎంతో అంటే అమ్మళ్ళు అన్ని పండిస్తారు, రాగులు పండిస్తారు, బియ్యం పండిస్తారు, అన్ని అంటే అక్కడ మామూలు మనీ అనేది పెద్దగా తెలియదు అనమాట. సో అట్లా కొనసాగుతున్నాము. నేను మా ఊర్లోనే 10th వరకు చదువుకున్నాను. ఎప్పుడు కూడా సండే సండే ఇక్కడ మడకసిరిలో బాబు అన్న అని, సాల్మన్ బాబు అని, ఇప్పుడు ప్రజెంట్ కూడా అన్ననే ఉన్నారు మడకసిరిలో సేవకులు. మేము చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు అన్న వాళ్ళు సువార్త చెప్పేదానికి వచ్చేవాళ్ళు మా ఊరికి, కల్లుమరికి. సో వాళ్ళు వచ్చినప్పుడు మేమంతా ఆ అవి కరపత్రాలు ఇస్తారు, అవి తీసుకొని ఇట్లా వాటితో ఆడుకోవాలని పరిగెత్తుకుని పోయి కరపత్రాలు తీసుకునే వాళ్ళం అనమాట. అట్లా వెళ్తున్నప్పుడు నాకు బాగా గుర్తుకుంది. నేను జస్ట్ ఒక 3rd క్లాస్ ఉంటాను అంతే, ఒక 10 years 11 years ఓల్డ్, నాట్ మోర్ దాన్ 11 years. సో అట్లా ఉన్నప్పుడు ఆ ఒక రోజు అన్న నరకం గురించి చెప్తాన్నాడు బాబు అన్న. నరకం, మనము యేసు ప్రభుని నమ్ముకోకుండా మనం చనిపోతే మన ఆత్మ నరకానికి వెళ్తుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని అన్న, అంటే నరకము అక్కడ ఎట్లా ఉంటుంది అనేది అన్న చెప్తూ వచ్చినాడు అనమాట. ఆ చిన్న ఏజ్ లో అంటే బాగా మేము ఎగురుకొని గెంతుకొని బాగా అంటే ఆటలాడుకున్నట్టుండే వాళ్ళు. ఆ మాటలు నేను ఆ రోజు ఎందుకో వింటూ వచ్చిన, నేను షాక్ అయి నిలబడినా. నాకు బాగా గుర్తుంది, ఎంత భయంతో నేను వణికిపోయి నిలబడి ఇట్లా వెంట్రుకలన్నీ నాకు నిక్కుపడుచుకున్నాయి ఆ ఏజ్ లో. మా యేసుప్రభు ఒక్కడే దేవుడు, యేసుప్రభు నమ్ముకోకుండా చనిపోతే ఇట్లా నరకానికి వెళ్తాం, అక్కడ నరకం అట్లా ఉంటుంది అనేసి నా మైండ్ లో అది సీడ్ అయిపోయింది అనమాట. మా ఇంట్లో చాలా విగ్రహారాధన, మాది కర్ణాటక బార్డర్. మా ఇంట్లో భలే పూజలు చేస్తారు. మార్నింగ్ ఈవినింగ్ మా నాన్న అమ్మోళ్ళు అందరూ కూడా ఇట్లా విభూతి పెట్టుకుంటారు, అగరబత్తులు అంటిస్తారు, పూజలు, భయంకరమైన పూజలు మా ఇంట్లో. నేను అది వినిన తర్వాత నేను ఏ దేవునికి నేను మొక్కలేదనమాట. ఏ ఇంకా నాకు అంటే నేను ఫిక్స్ అయిపోయినా, యేసుప్రభు ఒక్కడే దేవుడు. అన్ని చెప్తూ వచ్చినాడు. మనం మొక్కే దేవుళ్ళు దేవుళ్ళు కాదు, విగ్రహాలు అవి అన్ని మాట్లాడవు, ఆ ఏది మన ప్రార్థనలు వినవు అని చెప్తూ వచ్చినాడు. అవన్నీ నాకు బాగా గుర్తుండిపోయింది. సో ఆ విధంగా సాగిపోతున్నప్పుడు నేను 10th క్లాస్ వరకు మా విలేజ్ లోనే చదువుకున్నాను. ఇంటర్మీడియట్ కురుగుంట వెళ్ళినాము, కురుగుంట ఏపీఆర్జేసి రెసిడెన్షియల్ కాలేజ్, గర్ల్స్ కాలేజ్. సో అక్కడ జాయిన్ అయినప్పుడు అక్కడ ఈవినింగ్ టైము ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటారు అనమాట. ఫస్ట్ టైం నేను ఫ్యామిలీ ప్రేయర్ పోయినా. అమ్మాయిలు ఎంత బాగా పాటలు పాడినారు. ఒక అమ్మాయి వర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ షేర్ చేసుకుంది. అట్లా నాకు ఎవరో మా ఫ్రెండ్ ఒక న్యూ టెస్ట్మెంట్ ఇచ్చింది అనమాట. నేను ఇంకా అది ఎప్పుడు చదువుకుంటా ఉండేదాన్ని. ఫ్రైడే ఫ్రెండ్, నాకు ఏం తెలియదు కానీ
అయినా కూడా ఫాస్టింగ్ ఉండేదాన్ని. నేను ఊరికి చెప్పేదాన్ని కాదు. ఫ్రైడే నేను ఫాస్టింగ్ ఉంటా, తలస్నానం చేస్తాను, ఆ రోజు 3 వరకు నేను ఏం తిన్నాను. యేసయ్య నువ్వు నిజమైన దేవుడు కదా అని. ఇంకేదో అంటే ఏంటి కోరికలు కూడా ఏం లేవు నాకు, అది చేయి ఇది చేయి అట్లా ఏం లేదు. ఊరికే యేసు ప్రభా అని ప్రార్థన చేసేది. ప్రార్థన కూడా ఏమంటే ఊరికే ఉంటా అంతే, నేను నాకు ఏం తెలీదు. ప్లస్ నా నేచర్ ఎట్లాంటిదంటే, మా ఊర్లో నేను చాలా ఖచ్చితంగా అసలు మా పొలాలు అంటే ఇవి స్వీట్ పొటాటో అవన్నీ అమ్మలు వేస్తారు అనమాట. మేము ఎక్కువ మంది కాబట్టి మేము పండించే పొలంలోనే నాన్న అన్ని అవి వేస్తాడు. మిరపకాయలు వేస్తారు, స్వీట్ పొటాటో, దోసకాయలు అన్ని వేస్తారు. ఎందుకంటే అంతమందికి కొనలేరు. నాన్నకు చాలా అంటే వాళ్ళు భలే అంటే భలే ఇంట్రెస్ట్ గా కష్టపడి పని చేసేవాళ్ళు అనమాట. అవన్నీ స్వీట్ పొటాటో అన్ని వేసేవాళ్ళు. నేను మా పొలంలో ఇడిచిపెట్టి వేరే పక్కన పొలంలోకి పోయి అన్ని పిక్కొని వస్తా అంటనమాట. వాళ్ళు చాలా ఆ నాతో విసిగిపోయే వాళ్ళు అందరూ. ఎవరన్నా ఏమన్నా ఒకసారి మా పక్కింటి మా పక్క మా మా నైబర్ పొలంలో జామకాయ చెట్టు ఉంటే నేను జామకాయలు అన్ని పిక్కొని టవల్లో కట్టుకుంటున్నా. కరెక్ట్ గా నేను బయలుదేరేటప్పుడు వాళ్ళు చేనోళ్ళు వచ్చినారు. భయంకరంగా కొట్టినారు నన్ను అసలు. ఇన్ని కాయలు నువ్వు బిక్కొన్నావా, చెట్లు ఉండే కాయలను బిక్కొన్నావా అని నన్ను చాలా కొట్టినారు. నెక్స్ట్ డే పోయి నేను చెట్టు నరికేసిన. చిన్న చెట్టు అది. ఆ చెట్టు నరికేసిన. అంత నేను చాలా రూడ్ అంటే నేను ఎవరితో మాట్లాడను. ఏదో నా లోకం నేను, మా నాన్న ఒక్కటే నాకు క్లోజ్ అన్నమాట. ఇంకా నాకు ఎవరు ఫ్రెండ్స్ ఇట్లా అట్లా ఏం ఉండదు. ఏందో నా ఒక డిఫరెంట్ లైఫ్, నాది వైల్డ్ లైఫ్ అని చెప్పొచ్చు అనమాట. సో అట్లా 10th వరకు అయిపోయింది. ఇంటర్మీడియట్ ఇట్లా వచ్చింది. ఇంటర్మీడియట్ లో నేను బాగా ప్రేయర్ఫుల్ గా ఉన్నా. నాకేం తెలియదు కానీ యేసు ప్రభు ఒక్కడే దేవుడు అనేది ఒక్కటి బాగా తెలుసు. ప్రభా నన్ను రక్షించుకో ప్రభా, నేను నరకానికి పోకూడదు అదొక్కటే తెలుసు. ఇంకా నాకు బాగా చదువులు వచ్చేటట్లు చేయి, ఇంకా ఏమీ తెలియదు అసలు. అట్లా దేవుని దయ వల్ల ఇంటర్ బాగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాను. మళ్ళీ డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్ చేరినాను. ఆర్ట్స్ కాలేజ్ లో నేను అంటే బాగా అంటే నేను చాలా డేర్ అనమాట. నేను ఏమో అంటే నా నేచర్ అట్లా. దేవుడు ఎంత ప్రత్యేకమైన జీవితం అంటే నాకే అనిపిస్తుంది. ఇట్లా అంటే నేను ఒక ఎవరు నాలాంటి మెంటాలిటీ ఉండరేమో అని అనిపిస్తుంది. చాలా నేను అసలు ఇప్పటికి కూడా నాకు అంటే ఏదైనా మనకు మర్యాద పోతుంది, ఏదైనా షేమ్లెస్ అంటే షేమ్ఫుల్ థింగ్స్ మనకి హ్యాపెన్ అవుతాయి అంటే భయపడుతున్నాను. కానీ ఇంకా దేనికి నేను అసలు భయపడను. ఒక కష్టం వచ్చినా శ్రమ వచ్చినా అట్లా భయపడను. తప్పు చేసినాము ఇట్లా మనకు పరువు పోతుందంటే అట్లా విషయాలకు భయపడతా. ఇంకా దయ్యాలు భూతాలు అట్లా అవన్నీ ఇంకా ఎవరన్నా పెద్దవాళ్ళతో అమ్మో వాళ్ళు ఏం చేస్తారో అట్లా అస్సలు నేను భయపడే క్యారెక్టరే కాదనమాట. అట్లా ఉన్నప్పుడు డిగ్రీలో చేరిన అనంతపురం ఆర్ట్స్ కాలేజ్. నా డేర్నెస్ చూసి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో చేర్పించుకున్నారు. ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని. ఎస్ఎఫ్ఐ లో నన్ను చేర్పించుకున్నారు. అక్కడ నేను బాగా అంటే ఇంకా లీడర్ గా బాగా నా గవర్నమెంట్ హాస్టల్ లేడీస్ హాస్టల్ ఉన్నాము. అక్కడ కూడా నేను లీడర్ గా ఉన్నా. 3 years నేను స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ లీడర్ గా ఉన్నా. ఇంకా అనంతపూర్ డిస్టిక్ అంతా బాగా అంటే పవర్ఫుల్ లీడర్ గా ఉన్నా అనమాట. ఎవరన్నా ఏమన్నా ఎక్కడ అన్యాయం జరిగినా మళ్ళా సహించుకునే లేదు. వార్డెన్స్ ఏంటంటే గ్యాస్ సిలిండర్స్ 5 వాడి 7, 8 రాస్తే ఎంత మందిని సస్పెండ్ చేయించినాను నేను. అంత ధర్నాలు చేసేది, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసేది, స్లోగన్స్ చేసేది. ఇంకా ఎవరికైనా కానీ మంచి ఇప్పుడు హాస్టల్స్ కి మేము వెళ్తాం అనమాట. ఎప్పుడన్నా ఏదైనా చెక్ చేసేదానికి ఫుడ్ ఎట్లా పెడతాన్నారు, పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నారు అని. అనంతపూర్ టౌన్ లోనే పోయినప్పుడు నేను పోయినానంటే వార్డెన్స్ భయపడే వాళ్ళు. అమ్మో ఈ అమ్మాయి వచ్చిందంటే ఏదో ఒకటి చేస్తుంది అని. బజ్జీలు స్నాక్స్ అవి తెప్పిస్తే ఇవన్నీ వద్దు కానీ ఫస్ట్ రికార్డ్స్ తీసుకొని రాండి అని అట్లా. అంత చాలా రూడ్ అన్నమాట. ఒక మేడం, యాక్చువల్లీ మా అక్కలంతా మేడం దగ్గర చదువుకున్నారు. గౌరీదేవ్ అని మడక్సిలో. మా అక్కలంతా గవర్నమెంట్ హాస్టల్లో మేడం దగ్గర చదువుకున్నారు. ఆమె నేను డిగ్రీకి వచ్చేటప్పటికి ఆమె అనంతపూర్ ట్రాన్స్ఫర్ అయింది. నేను అక్కడ ఆమెతో ఉన్నాను. ఆ మేడం నేను సస్పెండ్ చేయించిన. ఎందుకంటే జస్ట్ 3 సిలిండర్లు వాడి 4 సిలిండర్లు రాసింది అంతే. ఒక్క సిలిండర్ ఎక్కువ రాసింది. ఇంకా దానికి మొత్తం హాస్టల్ పిల్లలంతా ధర్నాగా ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి చాలా హంగామా చేసి స్టూడెంట్ ఆర్గనైజేషన్ అందరినీ వేసుకుపోయి ఆమెను సస్పెండ్ చేయించిన. సో దాంతో అందరూ చాలా భయపడేవాళ్ళు. చాలా అంటే కరెక్ట్ గా ఉంటాను కానీ రూడ్నెస్ ఎక్కువ. ఆ, ఇంకా ఏంది ఎక్స్క్యూజ్ చేసేది లేదు, ఎవరు తప్పు చేయకూడదు అట్లనమాట. సో అట్లున్నప్పుడు అప్పుడు ఆ ఇంకా ఇట్లా అంటే సోషల్ యాక్టివిటీస్, సమాజంలో మనం పేదవాళ్ళకి హెల్ప్ చేయాలా, ఎక్కడ అన్యాయం జరగకూడదు, మనం ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం అక్కడ వెళ్ళాలా, పోరాడాలా అనేటువంటి అట్లాంటి నేచర్ వచ్చేసింది అప్పట్లో. ఇంకా ఆ ఇంకా ఎక్కువ అయిపోయింది నాకు ఇట్లా. అప్పుడు ఏమైందంటే ఇంకా డిగ్రీ
డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మా చిన్నాన్న వాళ్ళు కూడా అనంతపురంలో ఉంటారు. వాళ్ళందరికీ తెలిసింది పాప ఇట్లా గౌరీదేవి మేడం సస్పెండ్ చేపించిందంట అని. మా నాన్న వాళ్ళకి ఆమె అంటే చాలా ఇష్టం, గౌరీదేవి మేడం అంటే. ఎందుకంటే మా అక్కలంతా ఆమె దగ్గర చదువుకున్నారు, ఆమె అందరినీ బాగా చూసుకునింది అని. ఇట్లా చేసినారు అంటే నన్ను ఇంట్లో మా నాయనలు, నేను ఊరికి వచ్చిన అప్పుడు హాలిడేస్ అని, ఏమ్మా నువ్వు ఇట్లా చేస్తున్నావంట అని అని అన్నారు. ఆమె అన్ని సిలిండర్లు అన్ని తప్పులు తప్పులు రాసింది. నేను అట్లా చేసినానంటే, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. మా నాన్నకి నాకు ఇద్దరికే క్లోజ్నెస్. నేను మా అమ్మతో కూడా నాకు ఎక్కువ ర్యాప్ లేదు, మా అక్కలు ఎవరితో నాకు పెద్ద పరిచయం లేదు. కానీ మా నాన్నతో ఒక్కటే నేను క్లోజ్గా ఉండేదాన్ని. మా నాన్న ఎట్లా అంటే చెప్పిన, ఇట్లా తప్పులు తప్పులు రాసింది ఆ అని చెప్పినాను. మా అమ్మకు మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం. అంటే నేను చిన్నదాన్నని, కాకపోతే నేను చాలా ఇట్లా గయ్యాలి పాపనని మా అమ్మ కొంచెం అంటే ఎక్కువ మాట్లాడదు. మా అమ్మతో కూడా నేను ఏం తిన్నావా, అన్నం పెట్టాలన్నా కూడా నేను కొట్లాడు, నీకు అవసరమా, నాకు ఆకలేస్తే నేను తింటాను, నువ్వు ఎందుకు చెప్తావు నాకు అని అట్లా కొట్లాడేదాన్ని. అంత అంటే రూడ్ నేచర్. ఆ ఇంకా డిగ్రీ అయిపోయింది, పీజీ ఎస్కే యూనివర్సిటీ చేరినాను. ఆ డిగ్రీ నేను ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చేటాడికి మా నాన్న చనిపోయినాడు. నేను పీజీ ఎస్కే యూనివర్సిటీ చేరినాను. చేరిన తర్వాత సెకండ్ ఇయర్ లో మా ఆ, మేము ప్రాజెక్ట్ వర్క్ వెళ్ళాలన్నమాట, హైదరాబాద్ ఐఐసిటీకి వెళ్ళినప్పుడు. ఆ ఇంకా మా నాన్న చనిపోయినాడు, నాకు చాలా కష్టం అయిపోతాను. మా అక్కలు కూడా అంతా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. మా అన్న కూడా ఉన్నాడు, మా అన్న ఎంప్లాయ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ లో. అక్కలు అంతా అంటే చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు. నాకు కష్టమైంది అక్కడ. నేను హాస్టల్ ఫీజు కట్టాలా, నన్ను ఎవరు పట్టించుకోలేదు. అమ్మకు అమ్మతో మాట్లాడక నాకు పెద్ద క్లోజ్నెస్ లేదు. అట్లా అయిపోయింది నా పరిస్థితి. చాలా అంటే ఘోరంగా, ఎవరు లేని దిక్కులేని. అంటే నేను ఎవరితో మాట్లాడను, ఆ, మా నాన్న లేడు, వీళ్ళంతా మా అక్కలు మా అమ్మ, ఎవరితో నేను ఎక్కువ మాట్లాడను. నా పరిస్థితి ఘోరం అయిపోయింది అనమాట. అప్పుడు ఇంకా పైగా అంత సొసైటీలో అంతా కూడా చాలా వ్యతిరేకత వస్తుంది. చాలా పొగరు, ఈమె లీడర్ అని, ఎవరిని లెక్క చేయదు, అధికారులు ఎవరిని లెక్క చేయదని అట్లా అంతా సొసైటీలో అంతా నెగిటివిటీ వస్తుంది. ఇంట్లో కూడా నన్ను ఈ పాప అంతా ఇట్లా ధర్నాలు చేస్తుంది, ఆర్గనైజేషన్ లో ఉంటుంది అని మా ఇంట్లో కూడా అసహించుకుంటున్నారు. అప్పుడు ఒకరోజు నేను హైదరాబాద్ నుండి ఎస్కే యూనివర్సిటీకి వచ్చినాను. ఆ వచ్చి ఊరికి పోయి ఆ అమ్మల్ని అంతా చూసుకొని నేను మళ్ళీ ఆ రోజు నైట్ హైదరాబాద్ అంటే నెక్స్ట్ డే ఎప్పుడో నేను హైదరాబాద్ వెళ్ళా, మందిరానికి పోయినా అనంతపూర్ జోషమ్మకి. ఆ వెళ్తే అక్కడ నెహమ్య అంకుల్ వాళ్ళు ఉన్నారనమాట. అప్పుడు అంకులు ఆ, అక్క అక్క తీయండి, ఇర్మియా 31వ అధ్యాయం. ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా చదవండి అక్క. హలో అక్క వినిపిస్తుందా అందరికి? చదువుతున్నాక వినిపిస్తుంది. అక్క చాలా కాలం ఇర్మియా ముప్పై క్రిందట ఒకటి ఆ చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అక్క థ్యాంక్ యూ అక్క. ఇట్లా ఓకే. అందరూ నన్ను అసహించుకుంటున్నారు. సొసైటీలో చాలా నెగిటివిటీ వస్తుంది, చాలా పొగరు, ఈమె ఎవరు అధికారులు లెక్క చేయదు ఆ అని అంత సొసైటీలో నెగిటివ్ వస్తుంది. ఇంట్లో నన్ను అందరూ అసహించుకుంటున్నారు. అప్పుడు ఆరాధన వర్తమానంలో నెహమ్యా అన్న చనిపోయినారు, రీసెంట్ గా దేవుని దగ్గర పోయినారు. అన్న ఈ వాక్యం చదువుతా అన్నాడు అనమాట. దీని గురించి మెసేజ్ చెప్తున్నారు. నాకు ఈ వాక్యం అంతా చదివినారు కానీ నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇదొక్కటి దేవుడు నాతో మాట్లాడినాడు. నాకు చాలా ఆ నాకు చాలా ఇది అనిపించింది. 2008 అక్టోబర్ లాస్ట్ వీక్. ఆ అసలు మనుషులంతా నన్ను అంటే చాలా వైల్డ్ నేచరు, చాలా పొగరు, రౌడీ లాంటి నేచరు ఆ అని. పైగా అప్పుడు ఈ డిగ్రీలో నేను ఇంకొకటి ఏం చేస్తానంటే నక్సలైట్ లో పోలని స్పోర్ట్స్, ఎన్సిసి గేమ్స్ అన్నిట్లో నేను ఉన్నా. ఎన్సిసి లో అయితే నాకు ఫైరింగ్ నేను కావాలనే బాగా నేర్చుకున్నా. 5 బుల్లెట్లు ఇస్తే 5 బుల్లెట్లు నేను ఏదైనా ఒక బొమ్మ పెడతారు కొంచెం డిస్టెన్స్ లో, 5 నేను హెడ్ కొడతా. అంటే అంత చాలా ఎక్స్పర్ట్ నేను ఫైరింగ్ లో. ఎన్సిసి సి సర్టిఫికేట్ ఎవ్వరికి రాదు, నాకు సి సర్టిఫికేట్ ఒకవేళ ఎవరికైనా బాయ్స్ కి వచ్చినా సి గ్రేడ్ వస్తుంది, కానీ నాకు బి గ్రేడ్ వచ్చింది. నేను నక్సలైట్ లోకి పోలని చాలా ట్రై చేసిన, అప్పుడు డిగ్రీలో అంతా ట్రై చేసిన, పీజీ కూడా అంతా ట్రై చేసిన. రక్షణ పొందేంత వరకు నేను నక్సలైట్ లోకి పోలని ట్రై చేస్తాను. అంటే నాకు ఈ సోషల్ యాక్టివిటీస్ అంటే పేదవాళ్ళకి హెల్ప్ చేయాలా, సొసైటీలో ఎక్కడ అన్యాయం జరగకూడదు,
ఎవరు ఏ అధికారి కూడా ఎవరిని సతాయించుకోకూడదు, ఎక్కడ కరప్షన్ ఉండకూడదు. అట్లాంటి అంటే ఆ, ఈ సిపిఎం పార్టీలో వర్క్ చేస్తున్నాం. ఈ ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా సిపిఎం పార్టీ ఆ రూఫ్ కింద ఉంటాయన్నమాట. అట్లాంటి భావజాలము, ఉద్యమాలు, పోరాటాలు ఇట్లవన్నీ. సో అట్లా నేను ఎన్సిసి అవంతా నేను ఆ చాలా ట్రైన్ అప్ అయినాను. కానీ అందరూ అసహించుకో అంటే భయపడుతున్నారు. ఈ అమ్మాయి ఎంత డేర్ స్వామి, ఎవ్వరు మాట వినదు, చాలా పొగరు. నిజమే, అంటే నేను ఎవరికి భయపడతాను. అప్పుడు ఏదైనా ధర్నా చేసిన అప్పుడు అనంతపూర్లో కలెక్టర్ అనురాధ మేడం ఉంటారు. ఇప్పుడు ఆమె ఐసిడిఎస్ ఎక్కడో ఉంది ఇన్ఛార్జ్ గా. ఆమె ఏదైనా ధర్నా జరుగుతుంది, ఇట్లా ధర్నా వచ్చినారు అని అంటే ఫస్ట్ అడిగేది మంజుల వచ్చిందని అడుగుతుందంట. వచ్చిందంటే గబ్బ 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 బయటకు పరిగెత్తి వస్తుందంట ఆమె. అందరూ అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు, మేడం మీరు వచ్చినారంటే మేడం బయటకు పరిగెత్తుకొని వస్తుంది అని. ఎందుకంటే ఒక 5 minutes చూస్తాను అంతే, వెంటనే కలెక్టర్ డౌన్ డౌన్ అన్ని స్లోగన్స్ చేసేవాళ్ళం. అంత అంటే అందరూ అట్లా అసహించుకునేటప్పుడు దేవుడు నేను నిన్ను ప్రేమించుచున్నాను అనే ఈ ఈ వాక్యము నాకు చాలా ఇది అనిపించింది. నాకు ప్రభువా, అందరూ అమ్మోళ్ళు ఇంట్లో సొసైటీలో అంతా నన్ను చూసి అంత భయపడతా అన్నారు. ఒక రకమైన అంటే హేట్రెట్ అట్లా చూస్తున్నారు అట్లా ప్రభువా. ఆ కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనేసి నేను కళ్ళు మూసుకుని నేను ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు నేను రక్షణ పొందినాను అనమాట. రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నుండి నాకు చాలా శ్రమలు నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. అంతకు ముందు నేను ఎవరికి భయపడేదాన్ని గాను కాదు. అట్ ది సేమ్ టైం నాకు మంచి పేరు కూడా ఉంది, అంటే చాలా యథార్థంగా ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది. ఎక్కడ కానీ నాకు బ్యాడ్ నేమ్ గాని, లేదంటే అప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్నాం ఎవరితోన్నా అంటే బాయ్స్ తో అట్లా ఏం లేదు. అంటే నేను నేను కాలేజ్ లో అన్నిట్లో యాక్టివిటీస్ లో కానీ చదువులు కూడా నేను బాగా చదివేదాన్ని. అట్లా అంటే ఒక రకమైన అభిమానము ఉండేది. కానీ నేను ఎవ్వరితో ఇట్లా తప్పుడు పనులు చేసేది కానీ అట్లా అవన్నీ నాకు అలవాటు. సినిమాలు అవన్నీ నాకు అలవాటు లేదు. దేవుడు ఎట్లా నన్ను ఎంత ప్రత్యేకంగా అంటే చేస్తూ వచ్చినాడు. నేను ఇప్పటికి కూడా టీవీ కంటిన్యూస్ గా ఒక హాఫ్ 1 hour చూసినా అంటే నాకు హెడ్ఏక్ వస్తుంది. అట్లా అట్లాంటి సిచ్యువేషన్ లో దేవుడు ఇట్లా మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకా రక్షణ పొందినాను. రక్షణ పొందిన తర్వాత మమ్మీ ఎగ్జామ్ అయితే నేను ఎవరికి చెప్పలేదు. కానీ అప్పుడు ఏమైందంటే ఈ సిపిఎం పార్టీ వల్లే ఈ అమ్మాయి ఇంత మంచి లీడర్, అంటే చాలా డేర్ అండ్ డాష్, ఏ అధికారిని కూడా లెక్క చేయదు, చాలా యథార్థంగా ఉంటుంది. ఎక్కడ నేను ఇప్పుడు హాస్టల్లో నేను స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ అప్పట్లోనే పర్ మంత్ 3 lakhs అట్లా ఎక్స్పెండిచర్ వచ్చేది. అవన్నీ మెయింటైన్ చేస్తా అంటే అన్ని గ్రాసరీ అంతా తీసుకున్న వాళ్ళ 2000 members స్ట్రెంత్ ఉంటారు హాస్టల్లో. అంతా గ్రాసరీ అంతా తీసుకున్న వాళ్ళ మళ్ళీ ఫండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి రీఫండ్ చేయాలా, అవన్నీ చూసుకునేదాన్ని. ఇంత నాలెడ్జ్ ఉందనేసి వాళ్ళు ఏం చేసినారంటే మా పార్టీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మా ఆయన పేరు అమర్నాథ్, ఆయన పేరు ప్రపోజల్ లో పెట్టినారు సిపిఎం పార్టీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలని. ఇంకా నేను కూడా, అతను కూడా ఎస్ఎఫ్ఐ లో ఉన్నాడు, ఆర్గనైజేషన్ లో ఉన్నాడు. ఇంకా ఎస్కే యూనివర్సిటీ పోయిన తర్వాత నా సీనియర్ అతను. సో అట్లా ఇద్దరికి పెళ్లి చేస్తే వీళ్ళు సిపిఎం పార్టీలో బాగా అంటే పార్టీ కోసం బాగా వర్క్ చేస్తారని అన్నారనమాట. ఇంకా నేను కూడా మా ఇంట్లో, నాకు అంటే మా ఇంట్లో ఈ ట్రెడిషనల్ తాళిబొట్టు కట్టేది, పూజలు చేసేది అట్లాంటివి నాకు అస్సలు నచ్చదు. ఇంకా వేరే వాళ్ళు మా ఇంట్లో ఏంటంటే ఎవరినో ప్రపోజల్ తీసుకొని వస్తారు, వాళ్ళు కర్ణాటక వాళ్ళంతా, వాళ్ళ బొట్లు అంతా పెట్టుకుని నాకు వాళ్ళు చూస్తూను అమ్మయ్య వీళ్ళ అని అనిపిస్తుంది. కాబట్టి ఈ పార్టీ వాళ్ళు వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మాకు పార్టీ సిపిఎం పార్టీ కోసం బాగా వర్క్ చేస్తారని మాకు ఆ ఇంకా ప్రపోజ్ చేసినారు. నాకు చెప్పినారు అనమాట, ఇట్లా అమ్మర్ని పెళ్లి చేసుకోండి అని. అతను కూడా మా సీనియర్, చాలా మంచోడు, చాలా యథార్థంగా ఉంటాడు. ఎక్కడ డబ్బులు ఇప్పుడు అసలు నాకైతే అప్పుడు డిగ్రీలోనే నాకు డబ్బులు పంపించేవాళ్ళు వార్డెన్స్. అట్లా నేను పోయి తిడతా అంటే, ఎట్లా కనిపిస్తాం మీకు, మీరు కరెక్ట్ గా మీ డ్యూటీస్ మీరు చేయండి, డబ్బులు పంపించేది అట్లా అంటే అట్లా మీరు మీరు అట్లా చేస్తున్నారంటే తప్పు చేసి ఉంటారని నేను పోయి తిట్టేదాన్ని. గోల్డ్ కానీ అట్లా ఆఫర్ చేసేవాళ్ళు, అంటే మమ్మల్ని ఏది మీరు క్వశ్చన్ చేయొద్దండి అన్నట్లు. నేను చాలా కరెక్ట్ గా నేను ఎక్కడా తీసుకోలేదు అసలు. మా ఆయన కూడా నేను చూసినాడు, మా సీనియర్ పార్టీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ అతను కరెక్ట్ గా ఉండేవాడు. కాబట్టి ఇంకా సరేలేండి అని నేను ఒప్పుకున్న. సిపిఎం పార్టీ వాళ్ళు మాకు పెళ్లి చేసినారు 2008 December 14th, జస్ట్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అనమాట. నాకు ఇంకొకటి ఏమంటే తాళిబొట్టు కట్టించుకునేది అట్లాంటివి నాకు ఇష్టం లేదు. జస్ట్ సిగ్నేచర్స్ చేసినాము, మళ్ళీ ఎక్కడ రెస్టారెంట్ లో వాళ్ళే లంచ్ అరేంజ్ చేసినారు. అట్లా అయిపోయిన తర్వాత ఇంకా మేము పెళ్లి చేసుకున్న తర్వాత మా ఆయన పిహెచ్డి జాయిన్ అయినాడు.
నేను వేరే ప్రాజెక్ట్ ఎస్కే యూనివర్సిటీలోనే నేను ఎంఎస్ అయిపోయింది, ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఒక చిన్న హౌస్ తీసుకుని ఉన్నాం ఎస్కే యూనివర్సిటీలో. ఆ పక్కన ఇంట్లో వేరే అక్క రేవతి అక్క అని, ఆమె బ్రాహ్మణ దేవుని నమ్ముకుని ఉంటే అనంతపూర్లో, వాళ్ళ ఇంట్లో బయటికి గింటేసినారంట. ఏందో ఇట్లా అంటే ఎస్సీ ఎస్టీ దేవుళ్ళని మొక్కుకుంటా అంది అనేసి బయటికి గింటేసినారంట. అక్క చాలా ఇయర్స్ విక్టర్ అన్న వాళ్ళ ఏజ్ గ్రూప్, మన జోషమ్మ విక్టర్ అన్న వాళ్ళ ఏజ్ గ్రూప్. సో అక్క మా పక్కన ఉన్నిందనమాట. మేము ఆ అక్క ఎంత బాగా ఎవ్వరింటికి రారు అంటే 56 ఇయర్స్ ఏమో ఉంటాయంట, కానీ అక్క ఎంత బాగుంటుందో. మేము చూస్తా అంటే ఆ అక్క ఇంటికి ఎవరు రారని ఒక రోజు ఆ అక్కనే మమ్మల్ని మాట్లాడిచ్చింది. ఏం మీరు ఇద్దరే ఉంటారు, మా ఇంటికి కూడా ఎవరు రారు, ఏం మీరు ఇద్దరే ఉంటారు అంటే, లేదక్క మేము ఇట్లా అంటే సిపిఎం పార్టీ వాళ్ళు పెళ్లి చేసినారు, మా ఇంట్లో ఒప్పుకోలేదు, ఎవరు ఎవరు రారు అని చెప్పినాం. ఇంకా అక్క అక్క లైఫ్ స్టైల్ మేము చూస్తూ వచ్చినాం అనమాట. నేను రక్షణ పొందినాను. ఆ మా అమర్ అంటే నా హస్బెండ్ కి రక్షణ లేదు, భయంకరమైన పూజలు, అసలు ఎంత అతని భారీ పర్సనాలిటీ, పెద్ద బొట్టు, పన మీద కుంకుమ పెట్టుకుంటాడు, ఏళ్ళు కన్ని ఆ ఉంగరాలు పెట్టుకుంటాడు, పూజలు అన్ని ఏమేమో చేస్తా అంటాడు అసలు. ఆ, కానీ మళ్ళీ ఇట్లా సిపిఎం పార్టీలో వాళ్ళు మామూలుగా నాస్తికులు అనమాట. మా ఆయన అట్లా నమ్మడు, లేదు దేవుడు ఉన్నాడు అంటాడు. ఆ అట్లా అట్లా ఉన్నాము. ఉన్నిన తర్వాత నేను మా ఆయన అంటే దేవుని దయ వల్ల నేను చర్చికి పోవాలంటే అక్కడ నన్ను డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకొని వచ్చేవాళ్ళం. మళ్ళా శనివారం ఇది ఎట్లా చూడండి, శనివారం మా ఆయన ఆంజనేయ స్వామి టెంపుల్ పోతాడు, ఇక్కడ గుంతకల్లో ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ కి నేను అతనితో పాటు పోతా. అక్కడ పోతే టెంపుల్లో పోతును, అక్కడ ఏమి కల్చర్ అంటే ఒక పెద్ద చెప్పు తీసుకొని తల మీద పెడతారు, దాన్ని మొక్కుకొని అందరూ లోపలికి పోతారు. నేను అసలు వాళ్ళ తల మీద చెప్పు పెట్టేకొస్తే నేను వెనక్కి ఇట్లా వచ్చిన, ఇదేంది స్వామి చెప్పు ఇట్లా చెప్పులు నెత్తున పెట్టేదైతే మా ఇంట్లోనే చాలా జతలు ఉన్నాయి అని అట్లా అనుకున్నాను. కానీ నేను బయటకు వెళ్ళను, ఎందుకంటే మా ఆయన ఎక్కడ హట్ అవుతాడో అని ఏమనలేదు. సో శనివారం నేను మా ఆయనతో పాటు టెంపుల్స్ వల్ల, ఆదివారం నన్ను మందిరానికి వదిలిపెట్టి మళ్ళా పికప్ చేసుకుంటాడు. అట్లా అట్లా రోజులు గడుస్తూ వచ్చినాయి. 2010 31st నైట్ నేను మా ఆయన్ని ఇన్వైట్ చేసిన మందిరానికి, వాచ్ నైట్ సర్వీస్ కి. నేను మామూలుగా యూనివర్సిటీలో వాళ్ళు యూత్ కదా, చాలా అల్లరి, లారీలు అద్ద నైట్ అంతా వాళ్ళు గోల గోల చేస్తారు. మా ఆయనకైతే డ్రింకింగ్ అట్లా అలవాట్లు లేవు, కానీ కానీ ఫ్రెండ్స్ తో బాగా కట్టెలు తీసుకొని అన్ని పగలగొట్టేసేది, అట్లా పనులు చేస్తారు. నేను అడిగిన, నాన్న ఆ, నా ఇప్పుడు నన్ను చర్చిలో డ్రాప్ చేసేకి వస్తావు కదా, ఒక్క 5 నిమిషాలు నా కోసం మందిరంలో కూర్చో, 5 నిమిషాలు కూర్చో, నీకు 5 నిమిషాలు కూడా కూర్చోలేకోకుండా ఉంటే నీకు బోర్ అనిపిస్తే వెళ్ళునన్నా ప్లీజ్, నా కోసం నువ్వు చర్చికి రావాలని పిలిచిన. సరేలే అని అన్నాడు అనమాట. అన్నాడు, లోపలికి వచ్చి కూర్చోన్నాడు. స్టార్టింగ్ నుండి పోయి ఎక్కడ సెకండ్ లైన్ లో థర్డ్ లైన్ లో కూర్చున్నాడు. స్టార్టింగ్ నుండి ఆల్టర్ కాల్ వరకు పైకి లేలేదు. ఆ రోజు బీదర్ దేవదాస్ అన్న మెసేజ్ చెప్తున్నాడు, లాస్ట్ లో ఆల్టర్ కాల్ ఇచ్చినాడు, మా ఆయన రక్షణ పొందినాడు, గట్టిగా ఏడుస్తా అన్నాడు. నేను అప్పుడు చిన్నదాన్ని, నా ఏజ్ జస్ట్ అప్పుడు 21-22 ఇయర్స్ ఉంటాయి. గట్టిగా ఏడుస్తా అంటే, మామూలుగా అప్పుడు వాచ్ నైట్ సర్వీస్ లో ఎవరికైనా దయ్యాలు వచ్చేది అట్లా నేను చూసిన 1-2 సార్లు. గట్టిగా ఏడ్చిన మా ఆయన అంత గట్టిగా ఏడ్చిన నేను ఎప్పుడు చూడలేదు. నేను అందరితో జోక్, ఎవరికో దయ్యం పట్టింది, ఎవరికో దయ్యం పట్టిందా, మా ఫ్రెండ్స్ అందరికి నేను గోల గోల చేస్తాను. మళ్ళీ నాకు లాస్ట్ లో అర్థమైంది, అమ్మా అది మా ఆయన వాయిస్ అని. మళ్ళా అంతా కానుకలు వేసేది, ఆల్టర్ కాల్ అంతా అయిపోయినాక అందరూ మా ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చి నాకు కంగ్రాట్స్ మంజు, అమర్ రక్షణ పొందినాడు అని చెప్పినారు. మా ఆయన, నేను అప్పుడు పోయి మా ఆయనతో మాట్లాడినా, "ఆ, ఎందుకు నన్ను ఏడ్చినావు అంటే, నాకు చిన్నప్పుడు చేసిన పాపాలన్నీ నాకు గుర్తుకొచ్చినాయి, ఎవరో ఇట్లా నన్ను మోకాల మీద కూర్చోబెట్టినట్లు అనిపించింది, ఏసై నా కోసం చనిపోయినాడని నాకు అర్థమైంది" అని అన్నాడు అనమాట. అంతకు ముందు ఆ 31st నైట్ నేను పిలిచిన, డిసెంబర్ 18th మా పక్కింటి అక్క రేవతి అక్క అనే అక్క చనిపోయింది అనమాట. ఆ అక్క అంటే మా ఆయనకి చాలా ఇష్టం. ఆ అక్క ఎంత బాగుంటుందో, సింగిల్ గా ఉంటుంది, ఎంత అసలు ఎవరు మాట్లాడరు, అయినా కూడా ఆ ఒక్కతే గాని ఎంత అంటే బాగా చర్చికి పోతుంది వస్తుంది, కరెక్ట్ గా ఉంటుందని ఆ అక్క అంటే చాలా ఇష్టం. ఆ అక్క December 18th చనిపోయినప్పుడు బరియల్ గ్రౌండ్ లో విక్టర్ అన్న సువార్త చెప్పినాడు అనమాట. మనము దేవుని నమ్ముకుంటే ఒక రోజు అక్కని చూస్తాం, పరలోకంలో మనం వెళ్ళినప్పుడు అక్కని మళ్ళా కలుసుకుంటాం అనే మాటలు చెప్పినప్పుడు మా ఆయన ఇంటికి వచ్చి చాలా నన్ను డౌట్స్ అడిగినాడు. నేనేమంటే నాకు కూడా ఏం తెలీదు, కానీ దేవుని దయ వల్ల చెప్తూ వచ్చినాను, అవును దేవుని నమ్ముకుంటే మన ఆత్మ పరలోకానికి పోతుంది, అక్కడ అక్క ఉంటుంది, మనం అందరూ కలుసుకుంటాము అని చెప్పినాను అనమాట. 31st నైట్ ఇంక వచ్చినాడు, రక్షణ పొందినాడు. రక్షణ పొందిన తర్వాత మేము ఇంకా బాగా చక్కగా మందిరానికి వెళ్తాన్నాము.
నిజమతక్క విక్టర్ అని మాకేమంటే ఎవరు పరిచయం లేదు మా ఇంట్లో. ఇప్పటికి కూడా మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎవరు దేవుని నమ్ముకోలేదు. మా ఆయన వాళ్ళ ఫ్యామిలీలో అతను ఒక్కడు నమ్ముకున్నాడు, మా ఫ్యామిలీలో నేను ఒక్కదాన్ని నమ్ముకున్నా. అట్లా వెళ్తాన్నాము. ఇంకా మాకు సేవ పిలుపు దేవుడు స్టార్ట్ చేసినాడు అనమాట. అక్క ఒక ఆ, ఒక వాక్యం చదువుకున్నాం అక్క. ఫస్ట్ కొరింథీ 11:1 ముగిస్తాను. ఫస్ట్ కొరింథీ 11:1 అక్క, ఎవరన్నా ఒకరు చదవండి అక్క ప్లీజ్. ఫస్ట్ కొరింథీ 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మా ఆయనకి ఫస్ట్ దేవుడు ఇది మాట్లాడినాడు అనమాట ఫ్యామిలీ ప్రేయర్ లో. ఇంకా ఇంకా నేను నేను రక్షణ పొందిన తర్వాత నేను ఈ యాక్టివిటీస్ అన్ని తగ్గిస్తూ వచ్చినాను, ఈ ఆర్గనైజేషన్లు ఇవన్నీ తగ్గిస్తూ వచ్చినాను. మా ఆయన కూడా రక్షణ పొందిన తర్వాత అంటే మన దేవుని పిల్లలకి ఎట్లుండాలని దేవుడు మాకు సహాయం చేస్తూ వచ్చినాడు. ఆత్మీయంగా మేము బాగా ప్రార్థన చేసుకుని అట్లా ఉంటే దేవుడు మమ్మల్ని మారుస్తూ వచ్చినాడు. కొంచెం మా లైఫ్ స్టైల్ మారిపోతూ వచ్చింది అనమాట. అప్పుడు దేవుడు మాకు ఒక రోజు ఫ్యామిలీ ప్రేయర్ లో మా ఆయనతో ఇది మాట్లాడినప్పుడు మా ఆయన నాతో అంటే చెప్తూ వస్తాడు కొన్ని ఇయర్స్, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ నాకు చెప్తా వచ్చినాడు మనకి సేవ పిలుపు ఉంది, దేవుడు సేవకు పిలిచా. అప్పుడు నేను పిహెచ్డి జాయిన్ అయినా, మా ఆయన కూడా పిహెచ్డి ఎండింగ్ లో ఉంది. ఫుల్ బిజీగా ఉన్నాం మేము, మా పిహెచ్డి వర్క్స్ లో మేము బిజీగా ఉన్నాము. ఒక పక్క ఈ సేవ పిలుపు అని మా ఆయన అంటే నేను చాలా సీరియస్ అవుతా. అంటే ఏందనుకున్నావు, సేవ అంటే మనకుండే ఇద్దరికి కోపం ఎక్కువ. మేము ఎవరైనా ఏదైనా తప్పు చేసి ఎంత పెద్ద అధికారైనా ఇట్లా చేస్తున్నారు మీరు తప్పు కదా అని అట్లా కొట్లాడే అట్లా రకాలు మనము. ఆ పోయి సేవ అంటే ఎంత ఓర్పు ఉండాలా, ఎంత సహనం ఉండాలా, ఏందనుకుంటున్నావు అని మా ఆయన నేను చాలా అస్సలు నేను 1% కూడా ఒప్పుకునేదాన్ని కాదు, ఛాన్సే లేదు అని అట్లా అట్లా సాగుతూ వచ్చినాం అనమాట. ఇంకా ఆ ఒక బాబు పుట్టినాడు. బాబు కూడా ఎంత అంటే మా ఆయన కూడా నేను ఒకటే ప్రార్థన చేస్తా. అంటే అప్పుడు పల్లెల్లో జోషమ్మకి నేను చర్చికి పోయినాడు, పల్లెల నుండి అక్క వాళ్ళు వస్తారు. ఒక వారం పిల్లలు వస్తారు, ఒక వారం రారు. ఏమంటే వాళ్ళ భర్తలకు రక్షణ ఉండదు. వాళ్ళకి మూడ్ బాగుంటే పిల్లల్ని పంపిస్తారు, లేదంటే మేము పంపిమంటారు. నాకు భయం వేసింది. అంటే నా భర్తకు కూడా రక్షణ లేకుండా పిల్లలు పుడితే మా ఆయన కూడా పిల్లల్ని మందిరానికి పంపించమని నేను ప్రేయర్ చేస్తాను. అంటే ప్రభా, నా భర్త రక్షణ పొందాలి, రక్షణ పొందిన తర్వాత నాకు పిల్లలు కావాలని నేను అట్లా ప్రార్థన చేస్తా. అంటే దేవుడు అన్ని అట్లనే చేసినాడు. ఇంకా మా ఆయన రక్షణ పొందిన తర్వాత పిల్లల కోసం మేము ప్రార్థన చేసినాము. దేవుడు ఒక బాబుని ఇచ్చినాడు, వాని పేరు జస్టిన్. వాడు కూడా రక్షణ పొందినాడు లాస్ట్ 2024 జనవరిలో రక్షణ పొందినాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్ లో బాబు రక్షణ పొందినాడు. సో అట్లా బాబును దేవుడు ఇచ్చినాడు. మేము హ్యాపీగా అంటే బాగా పిహెచ్డి వర్క్ చేసుకుంటున్నాం. మా లైఫ్ స్టైల్ మారుతూ వచ్చింది. మేము అప్పట్లాగా మేము గొడవలు చేసేది, ధర్నాలు చేసేది, ఆ ఆ, అధికారులను ప్రశ్నించేది అవన్నీ తగ్గి అంటే దేవుడు మమ్మల్ని మారుస్తూ వచ్చినాడు. ఇంకా పిహెచ్డి వర్క్స్ లో ఉన్నప్పుడు సేవా పిలుపు అంటే నేను సేవకు మాత్రం నేను ఒప్పుకోలేదు. లేదు లేదు, అసలు మనకుండే టెంపర్మెంట్స్ కి మనకుండే కోపాలకి మనం అసలు అన్ఫిట్ అని నేను నేను కొట్టివేస్తూ వచ్చిన. పాపం మా ఆయన సైలెంట్ అయిపోయినాడు, ఏమో లే అనేసి సైలెంట్ అయిపోయినాడు. ఇంకా నాది పిహెచ్డి అయిపోయినాక నేను దేవుడు నాకు సౌత్ ఆఫ్రికాలో సైంటిస్ట్ పోస్ట్ ఇచ్చినాడు అనమాట. అక్కడ నేను వెళ్ళినప్పుడు ఆ ఎంత అంటే నేను ఫారిన్ వెళ్లే ముందు నేను పీజీలో అంటే టైం లేదు కానీ పీజీలో నేను చాలా రక్షణ పొందిన వెంటనే నేను చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఎట్లా అయిపోయిందంటే తినడానికి కూడా డబ్బులు లేక, హాస్టల్లో డబ్బులు కట్టేకి లేక నేను ఎవరిని అంటే నాకు ఇప్పుడు కూడా ఒక అలవాటు ఏమంటే ఏదైనా అవసరమైందంటే మనుషుల మీద నేను అస్సలు ఆధారపడను. దేవుని ప్రార్థన చేస్తాను, దేవుడు ఎవరన్నా ఏదైనా సాయం చేయొచ్చు కానీ నేను మాత్రం ఎవరిని నేను నోరిడ్చి మాకు ఇది అవసరం ఉందని నాకు అడిగే అలవాటు అప్పుడు నేను చిన్నప్పటి నుండి దేవుడు అట్లా నన్ను సిద్ధపరుస్తూ వచ్చినాడు. అన్నం లేకుండా ఉండే పరిస్థితులు రక్షణ పొందిన తర్వాత నాకు చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి వచ్చింది. కష్టాలని అనకూడదు, దేవుడు నా యొక్క కఠిన హృదయాన్ని మార్చేదానికి వాడుకున్నటువంటి సాధనాలు అవన్నీ. లేదంటే అసలు నాకు నేను ఎంత కోపం అంటే ఒకసారి నేను డిగ్రీలో ఉన్నప్పుడు నేను సైకిల్ నిలబెట్టి ఏదో ఫ్రూట్స్ కొనుక్కుంటానా, ఎస్ఐ జస్ట్ నా సైకిల్ సైడ్ కి పెట్టుకొని కాలుతానంటే నేను కాలర్ పట్టుకుని ఉంటే ఏం నా సైకిల్ కాలుతుందంతో ప్రసాద్ రెడ్డి అని ఆ సార్ని చాలా నేను ఎవ్వరికి భయపడే క్యారెక్టర్ కాదనమాట. కాబట్టి దేవుడు అట్లాంటి ఎదురాడే స్వభావం తీసేసే దానికి చాలా శ్రమలు అనుమతిస్తూ వచ్చినాడు. ఇంకా నేను సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు అప్పుడు నేను పీజీలో నేను పస్తులున్నాడైతే నేను నేను పస్తులు లిటరల్లీ నేను పస్తులు పడుకున్నా. ఆ దేవుడు కానీ నాకు ఒక సంతోషం,
దేవుడు ఉన్నాడు, దేవుడు న్యాయం చేస్తాడు, నేను రక్షణ పొందినా కదా, ప్రార్థన చేసుకుంటా అంటే. కానీ అప్పుడు దేవుడు నేను నిన్ను చాలా హెచ్చిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా అని అట్లా అంటే అట్లాంటి స్వరం నాకు వినిపించేది. ఒక రోజు ఏమైందంటే నాకు చాలా ఆకలిసి ప్లేట్ తీసుకుని పోయినా హాస్టల్లోకి. ఆంటీ, నేను డబ్బులు కట్టలేదన్నమాట, ఒక 1 మంత్ కట్టలేదు. నేను ప్లేట్ తీసుకుపోయింటే ఆంటీ సైలెంట్ నవ్వుకుంటే చెప్పింది, మంజు అందరు తినిన తర్వాత తిను మంజు అని అన్నారు. అది లాస్ట్, నేను ఇంక అస్సలు పోలే. నీళ్లు దాగి పడుకుంటా అంటే అనమాట, నీళ్లు దాగి పడుకుని ప్రార్థన చేసుకుని అట్లా పడుకుంటా అంటే అప్పుడు దేవుడు నాతో చాలా అంటే ఆదరిస్తూ వచ్చినాడు, నేను ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను అని. ఇంకా నాకు ఇట్లా పిహెచ్డి అయిపోయిన వెంటనే ఆఫర్ వచ్చింది, సౌత్ ఆఫ్రికా సైంటిస్ట్ పొజిషన్, మంచి అసలు సిఎస్ఐఆర్, మన వాళ్ళ అంటే సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ లో వరల్డ్ వైడ్ ఉంది సిఎస్ఐఆర్ అది. సో అక్కడ నాకు సైంటిస్ట్ పోస్ట్ వచ్చింది. నేను వెళ్లే ముందు 15 రోజులు నేను డే అండ్ నైట్ ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చినాను అనమాట. అందరూ అంటున్నారు, మీరు అంటే పెద్దగా మీరు ఏమి అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఫ్యామిలీ కాదు, ఆ కానీ మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, ఏదేదో చాలా ప్రైజ్ చేసినారు రిపోర్టర్స్. నేను చెప్పిన, నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు నాకు ఎంతైనా సహాయం చేస్తాడు. మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని అందరూ అడుగుతూ వచ్చినారు అనమాట. టీవీ 9 వాడు అసలు పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగినారు. నేను అదే చెప్తూ వచ్చిన, నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, సర్వాధికారి, తన బిడ్డలకి ఏది పొదువు చేయడు. నేను అందుకే స్మైల్ తోనే ఉంటాను, నేను చాలా కాన్ఫిడెంట్ ఉంటా అని చెప్తూ వచ్చినాను అనమాట. సో అట్లా డే అండ్ నైట్ నేను ఇంటర్వ్యూస్ ఇచ్చిన. సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత అకామిడేషన్ మొత్తం అంటే అఫిషియల్ ఫార్మాలిటీస్ అన్ని ఆ కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి డిగ్రీలో ఏమైందంటే ఫస్ట్ నేను మందిరానికి పోయినా, డిగ్రీ నేను ఆర్ట్స్ కాలేజ్ చేరిన తర్వాత పోయినప్పుడు, అప్పుడు పోయిన కొన్ని రోజులు యూత్ క్యాంప్ వచ్చింది. యూత్ క్యాంప్ కి ఒక అంకుల్ వచ్చినాడు, పూర్ణచంద్రరావు అని. షార్లో అంటే షార్లో సైంటిస్ట్ గా చేస్తానంట. నేను షార్లో సైంటిస్ట్ గా చేస్తా అంటే రిజైన్ చేసి ఫుల్ టైం సేవకు వచ్చినా అని అంకుల్ చెప్పినాడు. నేను డిగ్రీలో ఉన్నా ఫస్ట్ ఇయర్, నేను మోకరించి ప్రార్థన చేసుకున్నా, ప్రభా నేను కూడా సైంటిస్ట్ అయితే నేను రిజైన్ చేసి సేవకు వస్తా అని చాలా ఇష్టంగా ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్నా కానీ నేను నిజంగా నాకు ఎప్పుడే కానీ అది గుర్తుకే లేదు అసలు. నాకు మళ్ళా ఎప్పుడైనా ఒక 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత గుర్తుకొస్తుంది, నాకు ఎప్పుడు గుర్తుకే లేదు. కానీ ఆ ప్రార్థన చేసుకునేది అయితే నాకు గుర్తుకుంది. ఎందుకంటే అంకుల్ సైంటిస్ట్ గా చేసి ఎట్లా రిజైన్ చేసి వచ్చినారబ్బా అని అనుకున్నాను నేను. ఆ క్షణంలో చాలా ఇష్టంగా ప్రార్థన చేసుకున్నాను, నేను కూడా సైంటిస్ట్ అయితే నేను రిజైన్ చేసి నేను నీ సేవకు వస్తా ప్రభా అని నేను మొక్కుకున్నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో. అట్లా నేను ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో నేను సైంటిస్ట్ పొజిషన్ కి వచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని అయిపోయినాయి. ఇట్లా ప్రిటోరియా మంచి రిచెస్ట్ సిటీ అన్నమాట, అది క్యాపిటల్ సిటీ సౌత్ ఆఫ్రికాకి. ఆ నాకు ఒక అపార్ట్మెంట్ ఇచ్చినారు అక్కడ. నేను ఆ రోజు అంతా అయిపోయినాయి ఫార్మాలిటీస్, నాకు ఐడి కార్డ్ ఇచ్చినారు, ల్యాప్టాప్స్ ఇచ్చినారు, ఇంకా అన్ని అఫిషియల్ గా నేను అక్కడ ఎంప్లాయ్ అనేసి డిక్లేర్ చేసినారు. వచ్చిన ఈవినింగ్ వచ్చి మొహం కడుకొని బాల్కనీలో ఇట్లా నిలబడుకుని మొహం తుడుచుకుంటా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ప్రభా. నేను ఎంత పేద కుటుంబం నుండి వచ్చినా, అసలు మా ఊరు ఎక్కడ మారుమూల గ్రామము, ఎంతగా ఆశీర్వదించినావు ప్రభా అని నేను బాగా సంతోషంగా స్తుతిస్తూ ఇట్లా మొఖం తుడుచుకుంటా అంటే, ఆ నాన్న ఆ రోజు నువ్వు ప్రార్థన చేసినావు కదా, నేను సైంటిస్ట్ అయితే రిజైన్ చేస్తాను, ఇప్పుడు సేవకు వస్తావు కదా అని ఒక స్వరము. ఆ స్వరము ఎట్లుందంటే నిజంగా దేవుణ్ణి ఎవరు చూడలేరు అని చెప్తారో అది నిజము. నేను ఎక్కడంటే నేను 8th ఫ్లోర్ లో నేను నిలబడుకున్నా, కింద ఒక మనిషి నిలబడుకున్నాడు, నాకు ఈక్వల్ గా ఉన్నాడు, తెల్లని బట్టలు. నేను అసలు కొంచెం ఆ తెల్లని బట్ట ఇట్లా తిరిగి చూసే కూడా చేత కాలేదన్నమాట. అంత దగ్గదగా మెరుపులు. దేవుని చూడలేరు అనేది కరెక్ట్, అది చూడలేం మనం అసలు. ఆ తెల్లని వస్త్రాలు కొంచెం ఒకటి నాకు రైట్ సైడ్ ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు నా సేవకు వస్తావా నాన్న, ఆ రోజు నువ్వు అన్నావు కదా అని స్వరము. అసలు నేను ఒక్కతే అపార్ట్మెంట్ లో ఉన్నాను, నేను బాల్కనీలో పరిగెత్తుకొని నేను బెడ్రూమ్ లోకి అంతా తిరుగుతానా, ఎవరు అనిండేది. అంటే నాకు అర్థమైపోయింది, నాకు అప్పుడు గుర్తుకొచ్చింది, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో నేను నేను సైంటిస్ట్ అయితే నేను రిజైన్ చేసి సేవకు వస్తాను. అప్పుడు గుర్తుకొచ్చి, అందరు సిస్టర్స్ కాబట్టి నేను చెప్తాను, నేను పాస్ పోసుకున్నా అంటే భయపడిపోయినాను నేను. అంటే దేవుడు ఎందుకు భయం అంటే, దేవుడు నాతో మాట్లాడినాడు అనే భయం ఒకటి. అప్పుడు ఏదో తెలిసి తెలియకుండా నేను ప్రార్థన చేసుకున్నా, దేవుడు ఇప్పుడు నాకు గుర్తుకు చేస్తానాడా అనే అవన్నీ కలిసి నేను పాస్ పోసుకున్నా భయపడేసి. మళ్ళా అసలు ప్రభా నేను అప్పుడు ఏదో నాకు తెలియదు, నేను చిన్న పాపని నాకేం తెలియక అప్పుడు ప్రార్థన చేసుకున్నా అని చాలా ఏడ్చి మళ్ళా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి మోకరించి ప్రార్థన చేసుకున్నా. యేసు ప్రభా, అప్పుడు నేను చిన్నదాన్ని, నాకు అప్పుడు రక్షణ కూడా లేదు,
ఏదో అంటే ఆ అంకుల్ ఎవరో చెప్తున్నారని తెలిసి తెలియక నేను ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు అంటే ఎందుకంటే మధ్యలో చాలా సాక్ష్యాలు వినింటాము. దేవుడు ఒక్కసారి అట్లా అన్నాడంటే ఇచ్చిపెట్టాడంట. నాకు మళ్ళా భయం పుట్టుకుంది. నన్ను కూడా సేవకు పిలుచుకుంటాడా ఎట్లెట్లా అనేసి భయం చుట్టుకుంది నాకు. ఇంకా ఆ ఇంకా నేను ప్రేయర్ చేసుకుంటూ వచ్చి నా డైలీ పోషన్ ఎక్కడన్నా చదువు ఒక వాక్యము. ఆ ఇంకా ఆ రోజు అట్లా ఆ దేవుని స్వరం నేను డైరెక్ట్ గా వింటూ వచ్చిన. మళ్ళా నెక్స్ట్ డే నా డైలీ పోషన్ మత్తయి 4వ అధ్యాయము. నేనే చదువుతా, టైం లేదు కాబట్టి. మత్తయి 4వ అధ్యాయం 19-20 వచనాలు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జానులకు చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. సో ఈ 2 వచనాల్లో నాకు ఎక్కువ ఏది టచ్ కాలేదు, కానీ వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిరి. పదే పదే వలలు విడిచిపెట్టి అనే మాట నా చెవులలో ఎంతగా అంట అందరూ అంటారు. ఆ మాటలు చెవులలో గింగుర్లు పెడతానంటే ఎట్లా ఇవన్నీ ఏం మాటలు అబ్బా అనుకుంటా అంటే నేను నిజంగా దేవుడు మనకు అట్లనే చేస్తాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, నాకైతే వలలు విడిచిపెట్టి అంటే మనం ఈ లోకంలో ఈ ఉద్యోగాలు విడిచిపెట్టి అని నాకు అర్థమైతుంది. విడిచిపెట్టి ఇంకా నెక్స్ట్ డే దేవుడి డైలీ పోషన్ లో మాట్లాడినాడు. ఆ ముందు రోజు ఈవినింగ్ అట్లా, ఆ రోజు నువ్వు ప్రార్థన చేసినావు కదా నాన్న, ఇప్పుడు నా సేవకు వస్తావు కదా అనే స్వరం విన్నాను. ఇంకా నేను బైబిల్ జోలికే పోలేదు. బైబిల్ ఎప్పుడన్నా పొర్రపాటున ఇట్లా ఏందన్నా చేసినా ఏదో ఒక మాట సేవ గురించి. నేను అందుకే ఏం చేస్తానంటే బైబిల్ చదువుకోను, ప్రార్థన చేసుకుంటా. ఆ ప్రార్థన కూడా ప్రభువా నీ ఇంటిలో నేను బాత్రూమ్ కడుగుతా. నేను అక్కడ అసలు టాప్ మోస్ట్ సైంటిఫిక్ స్టాఫ్ నేను. 2016లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, డాక్టర్ మంజులా బండ్లా అని కొడితే సౌత్ ఆఫ్రికా నా బయోడేటా మొత్తం వస్తుంది. 2016లో 9 మంది టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఉంటే వన్ ఆఫ్ ది మెంబర్ నేను. కానీ నేను దేవుని ఇంట్లో బాత్రూమ్ గడుగుతూ వచ్చిన. ఆ ఎన్ని రోజులు నేను అక్కడ ఉన్నాను ఫారిన్ కంట్రీలో, బాత్రూమ్ ప్రభా నీ ఇంట్లో నేను నా జీవితాంతం నేను బాత్రూమ్స్ గడుగుతా, ఏం పనైనా చేస్తా, సేవకు మాత్రం నన్ను పిలిచొద్దు, అసలు నాకు అర్హతే లేదు. నాకుండే కోపము, నాకు చాలా కోపం, రివెంజ్ తీసుకునే నేచరు. ఆ ఇంకా అంటే ఎట్లా అంటే పగ, ఎవరైనా ఒక్క మాట నేను 10 years గానీ వెయిట్ చేసి అట్లా నేచర్ నాది. ఇంకా అట్లా బాత్రూమ్స్ కడతా అని బాత్రూమ్ లో మా మందిరం హెచ్ఓసి హౌస్ హోల్డ్ ఆఫ్ క్రైస్ట్ అనేసి అప్పుడు ఇంకా చర్చి కట్టలే అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక స్కూల్ కంటే. ఎన్ని బాత్రూమ్స్ అంటే ఒక 90 బాత్రూమ్స్ ఉంటాయి, 90 బాత్రూమ్లు ఉంటాయి. నేను సాటర్డే మార్నింగ్ 11:30కి అట్లా లోపలికి పోతే ఆ బాత్రూమ్ వింగ్ కి ఈ ఫినాయిల్ లైజాలు అన్ని బ్రష్లు అన్ని తీసుకొని పోతే 3:30 నేను బయటకు వచ్చేటప్పుడు అట్లా కడిగి కడిగి బాత్రూమ్ ప్రభా. అసలు ఒక్కొక్కసారి అయితే ఎక్కడన్నా డట్టి అంటే నేను కుడి చేత్తో కడుగుతా, అంటే ఏంది వేసుకోకుండా ప్రభా ఇద్దో నేను నీ బాత్రూమ్ కడుగుతా, నీ బిడ్డలు ఎంత గలీజ్ చేసి నేను చేత్తో కడుగుతా, కానీ నన్ను సేవకు పిలిచొద్దు అనేసి అట్లా నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఇంకా మా ఆయనకు పాస్పోర్ట్ రాలేదన్నమాట. ఎందుకంటే సమైక్యాంధ్రలో అప్పుడు యాక్టివ్ లీడర్ అన్నిటిలో అతను A1 A2 గా ఉన్నాడు. సమైక్యాంధ్ర మూవ్మెంట్ లో మీకు అందరికి చూసుంటారు అప్పుడు న్యూస్ లో. యూనివర్సిటీ చాలా ఉద్యమాలు చేసినారు, వాటన్నిటిలో మా ఆయన చాలా యాక్టివ్ లీడర్ అన్నమాట. సో అవన్నీ కేసులు ఉండేదాని వల్ల మా ఆయనకి అప్పుడు పాస్పోర్ట్ రాలేదు. ఇంకా బాబు కూడా అప్పుడు జస్ట్ 2.5 year 3 years బేబీ అన్నమాట. కానీ దేవుడు నేను ఆఫర్ ఇచ్చిన తర్వాత 4 months అది అట్లనే హోల్డ్, నేను ప్రార్థన చేసుకున్నా ప్రభా బాబు చిన్నోడు, మా ఆయనకి పాస్పోర్ట్ రాలేదు, ఎట్లా పోయేదంటే దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఇంకా ఖచ్చితంగా అక్కడ దేవుని పని ఉంది అని దేవుడు కన్ఫర్మ్ చేస్తే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 4 years ఉన్నాను. ఇంకా నేను ఇంకా చాలనేసి ఇండియాకి వచ్చినాను అనమాట. ఇండియాకి వచ్చిన తర్వాత దేవుడు అసలు ఎన్ని శ్రమలు తీసుకొని వచ్చినాడు అంటే, మనం అవిధేయత, దేవుడు చెప్పిన మాట వినుకోకుండా ఉంటే దేవుడు ఇడిచిపెట్టాడు. చెప్పిన మాట అంటే సేవకు పిలుస్తాన్నాడు. మనము లేదు నేను నాకు అర్హత లేదు, నేను ఆ పని చేస్తా ఈ పని చేస్తా అని అనుకుంటే దేవుడు, నేను ఇండియాకి వచ్చేటాడు నేను అనుకుంటానా నాకు ఇప్పుడు ఇంత, అందులో నేను అక్కడ పోయిన తర్వాత 9 చాలా బుక్స్ రాసిన. నేను బ్రెస్ట్ క్యాన్సర్ గురించి బుక్స్ రాసిన, ఈ బయోపాలిమర్స్ గురించి బుక్స్ రాసిన. మంచి ఏమంటున్నా ఫ్రూట్ఫుల్ రీసెర్చ్. అసలు నేను చెప్పిన కదా 9 మంది టాప్ మోస్ట్ సైంటిస్టులు ఉంటే నేను వన్ ఆఫ్ ది మెంబర్. నాకు మంచి సబ్జెక్ట్ ఉంది. దేవుడు అన్నిటిని నన్ను ఆశీర్వదిస్తూ వచ్చినాడు. మళ్ళీ ఇక్కడ ఎస్కే యూనివర్సిటీకి అక్కడ ఇన్స్టిట్యూట్ కి నేను కొలాబరేషన్ పెట్టించిన. అంతా అంటే చాలా అంటే మా ఇన్స్టిట్యూట్ కూడా నన్ను వదులుకునే ఇష్టం లేదనమాట. కానీ లేదు, మా ఫ్యామిలీ ఇండియాలో ఉంది, నేను రిజైన్ చేసి వచ్చిన.
వచ్చిన తర్వాత నేను అనుకున్నా, నేను ఇండియాకి పోతే నా జస్ట్ నా బయోడేటా ఇట్లా పడేసి ఎవరైనా కానీ నాకు జాబ్ ఇవ్వాల్సింది, 2 లక్షలకి జీతం తక్కువ ఉండదు. ప్రభా నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా, నేను 1 లక్ష తీసుకుంటా, కానీ సేవకు మాత్రం రాము. ఎంత పనైనా కసులు కొడతాం, బాత్రూమ్ కడతాము, ఏం పనైనా చేస్తాం, కానీ సేవకు మాత్రం రానని నేను అట్లా ఉన్నా. కానీ ఆ ఇండియాకి వచ్చిన తర్వాత దేవుడు ఎన్ని ఈ శ్రమ లేదు అనేట్లేదు, రకరకాల శ్రమలు అనుమతిస్తూ వచ్చినాడు. అంటే ఆ నా యొక్క కఠిన హృదయం ఆ మారాలని, నాలో ఏవైతే అంటే ఈ లోక ఆశలు బాగా మనం హై గుండాల పెద్ద పెద్ద జాబ్స్, నా ఎడ్యుకేషన్, నాకు అంటే గర్వం కూడా వచ్చేసింది. చిన్న ఏజ్, జస్ట్ 24 ఇయర్స్ కి నాకు పిహెచ్డి అయిపోయింది. 25 ఇయర్స్ కి నేను సైంటిస్ట్ గా వెళ్ళాను. అట్లా అవన్నీ ఒక ఒక గర్వం వచ్చేసింది. నాకేం, నా నాలెడ్జ్ ఎక్కడ, నా నా పొజిషన్ ఎక్కడ, నా స్టేటస్ ఎక్కడ, అట్లాంటి గర్వం అంతా వచ్చేసింది అనమాట. అక్క టైం అయింది, కెన్ ఐ క్లోజ్ నా అక్క? ఓకే మరి నెక్స్ట్ వీక్ చెప్తారా మరి? ఓకే అక్క. ఇదే అక్క, అంటే అంటే ఇక్కడ నాకు అక్క ఇప్పుడే నాకు మెయిన్ మెయిన్ అంటే దేవుడి అదే మరి సేవకు మీరు ఎట్లా అదే సిద్ధపరుస్తుంది. అదే చెప్పాను, మనకి ఎలా ఎన్కౌంటర్ అయ్యారు అసలు అది మెయిన్ పాయింట్స్ చెప్తే బాగుండేది. ఏం పర్లేదు, మీకు ఫ్రీ అంటాను, పర్లేదంటే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వీక్ కూడా చెప్పండి, సరే అక్క. పర్లేదు. ఓకే అమ్మా. అంటే సరే అక్క, నెక్స్ట్ మనకేంటంటే వీక్ చెప్తానక్క. ఓకే అమ్మా. ఓకే ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్స్ అక్క. ఓకే ప్రేయర్ చేయండి అక్క. ఓకే అమ్మా.